మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలోని గోదావరి నదిలో స్నానానికి వెళ్లి అశోక్ అనే యువకుడు మృతి చెందాడు. ఇసుక కాంట్రాక్టర్పై చర్యలు చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 63వ జాతీయ రహదారిపై మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టర్ ధన దాహంతో పరిమితికి మించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరపడం వల్ల ఏర్పడిన నీటి గుంతలో పడి అశోక్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఈ గుంతలకు బలై ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు చేపట్టి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వెంకట్రావు కావచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, రాత్రి పగలు టైం అనేది లేకుండా మా పారిపల్లి తలాపులో ఉన్నటువంటి ఇసుకని పట్టుకుంటూ గుంతలు చేస్తే స్నానాలకు వచ్చే ప్రజలకు ఆ యొక్క లోతు తెలియకపోవడం వల్ల మునియాదులు అశోక్ చనిపోవడం జరిగింది. అశోక్ కాకుండా ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం ఇద్దరు మా పారిపల్లి గ్రామంలో చనిపోతున్నారు. ఎవరు గంగా స్నానానికి వచ్చిన ఇది ఉత్తరవాహిని ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు గంగా స్నానానికి వచ్చిన సంవత్సరానికి ఒక ఎంత 10 మంది దాకా దీనికి ఇసుక కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇరిగేషన్. కోటపల్లి మండలం పారిపల్లి గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలతో నిండు ప్రాణాలు బలైతున్నాయి కాబట్టి ఈ ఇసుక కాంట్రాక్టర్ వల్ల ఎంతమంది ప్రాణాలు బలి దాచుకుంటామని కోరుకుంటూ, అదే విధంగా ఈ అశోక్ కుటుంబానికి 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. ఈ ఇసుక కాంట్రాక్టర్ రాకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేసి స్పందిస్తామని కోరుకుంటూ, చాలా విధంగా అక్రమ తవ్వకాలతోని నిండు ప్రాణాలు బలవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి, లేకపోతే ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కోరుకుంటూ తెలియజేస్తున్నాం.